సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో రామగుండం రీజియన్ పట్టుకొమ్మ లాంటిదని సంస్థ డైరెక్టర్ పి మనోహర్ రావు అన్నారు. బుధవారం RG2 ఏరియాలోని OCP3 ఫేజ్ 2లో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన మినీ CHPని ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేయడం ఎంత అవసరమో అదే స్థాయిలో ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేయడం కూడా అంతే అవసరమన్నారు. దానికి అనుగుణంగా ఫేజ్ 2లో ఉత్పత్తి చేసిన బొగ్గును త్వరితగతిన రవాణా చేయడానికి ఈ CHP ఎంతో దోహదపడుతుందని అన్నారు. సంస్థ OCP3 ప్రాజెక్టుపై పెట్టుకున్న అంచనాల కంటే రికార్డు స్థాయిలో బొగ్గు OB ఉత్పత్తి చేస్తున్నదని, దీనికి కృషి చేసిన కార్మికులందరినీ ఆయన అభినందించారు. ఇప్పటికే గతంలో కంటే 10 లక్షల టన్నుల బొగ్గును అధికంగా తీయడం జరిగిందని, ఇది శుభసూచకమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, జైపూర్ విద్యుత్ ప్లాంట్లకు G11 గ్రేడ్ బొగ్గు అవసరముందని, ఆ గ్రేడ్ కలిగిన బొగ్గుపై OCP3 CHP ఆధారపడి ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మీ అందరికీ తెలుసు, సింగరేణి సంస్థ పైన ఒక గురుతర బాధ్యత ఉంది. ముఖ్యంగా మరి మనం సాధించుకున్నటువంటి బంగారు తెలంగాణను విద్యుత్ విషయంలో స్వయం సమృద్ధి చేయడానికి సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా మొదలుపెట్టుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న మన సంస్థ మొదలుపెట్టిన విద్యుత్ కేంద్రంలో ఒక రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఆ రోజు 29 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగి 101% PLFతో మరి రికార్డు సాధించడం జరిగింది. అంటే సంస్థ ఉద్యోగులకి సంస్థ పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. మనకంటే NTPC కానీ THGENCO కానీ మనకంటే ఎంతో ముందుగా ఈ యొక్క విద్యుత్ ఉత్పాదన ఉంటూ వారు సాధించిన ఘనతను మన వాళ్ళు సాధించారు. ఇది మనందరికీ గర్వకారణం. అట్లాగే బొగ్గు ఉత్పత్తి విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మన OC3 ఉద్యోగులు మరి ఎప్పుడు లేని విధంగా ఒక రికార్డు స్థాయిలో ఉత్పత్తిని తీస్తారు. కని విని ఎరగ రీతిలో ఓవర్బెడన్ సాధిస్తున్నారు. కంపెనీలోనే మొదటి స్థానంలో ఉంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ పైన ఎటువంటి అంచనాలు సంస్థకు ఉన్నాయో దాన్ని దాటి మీరు పనిచేస్తని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కంటే మీరు ఈ సంవత్సరం ఉత్పత్తి విషయంలో సుమారు 10 లక్షలు దాటి ఉత్పత్తి సాధించారు. మరి పెరిగిన ఈ ఉత్పత్తి సరఫరా మన వినియోగదారులకు కావాలంటే